ఎంత మధురమైనది యెహోవా నామము. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు సహవాస కూడికలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సభను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలామంది సేవకులు క్రీస్తు సంఘాలు బలపడుతున్నాయనే దానికి ఒక రుజువు అయితే ఐక్యతలోకి వస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి మిక్కిలి సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు యవనస్తులు అడుగుతూ ఉంటారు, మనం ఎందుకు పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయలేమో అని. వాస్తవంగా పెద్ద సభలు అంటే ఒకప్పుడు క్రీస్తు సంఘాలు చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగేటువంటి అవకాశమే కనబడుతుంది, కానీ తగ్గేటువంటి అయితే ఇందులో ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అంశం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమయానికి చాలా మనందరికీ కూడా ముఖ్యంగా సువార్థికులకు చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు. జ్ఞాన్ సుధీర్ గారు ఈ సబ్జెక్టు తీసుకుని వచ్చినప్పుడే ఇది జాండీన్ గారు వారు మరి ఇంకా వెనక ఎవరెవరు ఆలోచన చేశారో వెనక బ్యానర్లో వేసినట్టుగా నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడు అని అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి తెలియజేశాడు. అప్పుడప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, ఒళ్ళు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని. సేవకుడికి చెప్పాల్సింది ఏంటంటే బోధ జాగ్రత్త, నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. ఎలా పెద్దలు చెప్తారో సేవకుడికి బోధ జాగ్రత్త అని చెప్పాలి. ఆ బోధ జాగ్రత్త కనుక లేనట్లయితే ఆ సేవ అనేటువంటిది వ్యర్థము అని వృద్ధుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా క్రీస్తు సంఘాలకి బోధ జాగ్రత్త అని చెప్పవలసినటువంటి పరిస్థితిలో ఉన్నామో అనే దానికి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే లోకంలో అన్యులు అంటే సత్యము ఎరగనటువంటి వారు కూడా చెప్పనటువంటి బోధలు క్రీస్తు సంఘాల్లోకి వచ్చినాయి. కాబట్టి బోధ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో మొట్టమొదట మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే బోధ జాగ్రత్త అని అని మనం చెప్పేటప్పుడు అసలు బోధ అంటే ఏమిటి, దేన్ని బోధ అంటారు? డాక్ట్రిన్ అని అన్నారు. మనం కనుక గమనించినట్లయితే మనకు ఆంగ్లంలో అంటూ ఉంటాడు, టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్ అంటు ద డాక్ట్రిన్. వాట్ ఈజ్ డాక్ట్రిన్? డాక్ట్రిన్ అనేటువంటిది ఏమిటి? డాక్ట్రిన్ అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు సంథింగ్ దట్ ఈస్ టాట్ అంటే ఉపదేశించబడేటువంటి దానిని బోధ. మనకి తెలుగులో బోధే అనేసాడు, బోధించబడేటువంటిది. అంటే పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, మనకు సామెతల గ్రంథంలో కూడా నా ఉపదేశము అని అంటూ ఉంటాడు, దాన్ని బోధ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఇది మానవ ఉపదేశం కాదు, కానీ దేవుని ఉపదేశాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో కూడా మనం బోధ అనేటప్పుడు మనుషుల బోధ కాదు, మనుషులు కూడా ఉపదేశాలు చేస్తారు, పెద్దలు కూడా ఉపదేశాలు చేస్తారు. అనేక సందర్భాల్లో అవి కరెక్ట్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తప్పుగా కూడా ఉండొచ్చు. కానీ దేవుని ఉపదేశము ఎప్పుడూ కూడా 100% అది సత్యంగా ఉంటుంది. మనకు దేవుడు మొట్టమొదటి నుండి మానవుణ్ణి చేసినప్పుడు ఆయన బోధన ఇచ్చాడు. అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు తెలియజేశాడు. ఉదాహరణకు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను ఉంచినప్పుడు వారికి దేవుడు ఈ తోట వృక్ష ఫలాల్లో దేనినైనా మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుడు మానవుడిని చేసి వదిలిపెట్టినట్టు కాదు. ఈవేళ రేపు పిల్లల్ని పెంచేటువంటి విషయంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి శరీరానికి కావలసిన పోషణ చూస్తున్నారు, కానీ వాళ్ళ ఎదుగుదలలో ఆత్మకు సంబంధించినటువంటి పోషణను మంచి చెడులు చెప్పేటువంటి పరిస్థితులు లేదు. అందుకనే పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. కానీ మనము హెబ్రీ సమాజంలో కనుక గమనించినట్లయితే పిల్లలను పెంచేటువంటి క్రమంలో చాలా శ్రద్ధ అనేటువంటిది తీసుకుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి. దేవుడు మానవుడిని భూమి మీద చేసినప్పుడు మానవుడిని భూమి మీద చేసి వదిలేయలేదు, వాడే నేర్చుకుంటాడులే అనుకోలేదు.
ఇవాళ రేపు తల్లిదండ్రులు వాడే నేర్చుకుంటాడులే, వయసు వస్తుందిగా వాడికి తెలుసుగా అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారికి తన బోధనిచ్చాడు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు తను తెలియజేశాడు. కానీ ఆదాము హవ్వలు ఎప్పుడైతే దాన్ని మీరిపోయారో, మీరిపోయినప్పుడు వచ్చినటువంటి శాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా బోధ అనేటువంటిది ఏమిటి? బోధ అనేటువంటిది ఏమిటి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు, దాన్ని మనం బోధగా పరిగణిస్తూ ఉంటాం. అయితే ఈ బోధ విషయంలో ఎదురాడేటువంటి వారు ఉన్నారు. ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. బోధ అనేటువంటిది అంటే వ్యక్తిగత జీవితంలో బోధ, కుటుంబ విషయంలో బోధ, సంఘ విషయంలో బోధ, ఎదురాడేటువంటి వారి విషయంలో కూడా ఈ బోధ విషయంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఎట్లా ఉందంటే పరిస్థితి, 2,4 అని ఒకలంటే, 2,5 అని ఒకలంటే, 2,10 అని ఒకలంటే, సరే బ్రదర్ ఎందుకు వివాదాలు, అందరం కలిసి వెళ్ళిపోదాం అని అంటామా? అను 2,4 అని తెలిసిన వాళ్ళు, లేదు బ్రదర్ 2,4 5 కాదు, 6 కాదు, 10 కాదని చెప్తారు, చెప్పాలి. ఈరోజు వాక్యం తెలిసినటువంటి వారు కూడా నోరు మూసుకొని ఖచ్చితంగా ఉండకూడదు. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగును అని అంటూ ఉంటాడు. ఈరోజు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము సౌమ్యమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళమో, మృదు స్వభావం కలిగినటువంటి వారమో, సాత్వికులమో అని చెప్పుకోవటానికి నేను ఎవరితో వివాదం పెట్టుకోనండి అంటున్నారు. అంటే వివాదం పెట్టుకోనంటే అంటే నీ దృష్టిలో క్రీస్తు ప్రభు పెద్ద వివాదాస్పదమైన వ్యక్తి అంతేనా? అంటే క్రీస్తు ప్రభు శాస్త్రులతో మాట్లాడాడు, పరిసయ్యులతో మాట్లాడాడు, సదుకాయులతో మాట్లాడాడు. ఆ రోజు ఉన్నటువంటి ఏ అబద్ధం మాట్లాడినా నోరు మూసుకొని ఉండలేకపోయాడు. అంటే వాట్ వాజ్ యువర్ మీన్ అంటే నీ అర్థం ఏంటి? వాట్ వాజ్ యు మీన్ అంటే ఆయన వివాదాలకు వెళ్ళే వ్యక్తేనా? అది కాదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏమిటి అంటే సత్యం అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ఆ సత్యాన్ని ఎదుటి వారికి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దానికి మృదు స్వభావిని నేను, సౌమ్యుడిని నేను, వివాదాలకు వెళ్ళను అని చెప్పేసి ఈరోజు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనకు తెలుగులో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలోడు అని. నువ్వు సత్యాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉండి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. చెప్పవలసినటువంటి బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి వివాదానికి నేను వెళ్ళను, నోరు మూసుకొని ఉంటానంటే అసలు ఆయన సిలువెక్కేవాడు కాదు. అపోస్తులు మేము నోరు మూసుకొని ఉంటామంటే ఏ అపోస్తులుడు హతసాక్షి అయ్యేవాడు కాదు. క్రైస్తవులు కూడా మేము రాజీపడి వెళ్ళిపోతాం బోధ విషయంలో అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి హతసాక్షుల చరిత్ర మనకు ఉండదు. వారందరి మరణం వెనకాల మనం గమనించినప్పుడు ఏకైక కారణం ఏమిటి అంటే వారు దేవుని మాటల విషయంలో రాజీ పడలేదు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని మాటల విషయంలో మనం రాజీ పడకూడదు. అలాగని గొడవలు అంటే కొంతమంది ఏమిటి అంటే చాలా అగ్రెసివ్ నేచర్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతూ ఉంటారు. దాని గురించి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించటం లేదు. కానీ చెప్పవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దేవుని మాటలు, వాటిల్ని ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళటంలో మన బాధ్యతను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఎందుకు అని అంటే మొట్టమొదటి నుండి భూమి పుట్టిన దగ్గర నుంచి వ్యతిరేకత అనేది ఉంది. దేవుని మాటలకు వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత అనగానే మనకు అర్థమవుతుంది దేవునికి ఎవరో శత్రువు ఉన్నారు. మనకు తెలుసు అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. దేవుని మాటలను మొదటి నుంచి కూడా అతడు తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 నిమిషాలు నేను పాత నిబంధన చరిత్రను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. పాత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క వ్యతిరేకత, దేవుని మాటల వ్యతిరేకత, ఇక అక్కడి నుంచి ముందుకు కనుక మనం వెళ్తూ ఉంటే ఇజ్రాయేలీల చరిత్రలో అడుగడుగునా మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన మాటలు ప్రపంచమంతటికి ఇచ్చినప్పుడు చివరికి అపవాది అనేది ఏం చేశాడంటే ప్రపంచం అంతటినీ కూడా దేవుని మాటల్లో నుంచి తప్పించేశాడు. మనం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఎంతమందిని తప్పించాడు అంటే నోవాహు భార్య, ఆయన 3 కొడుకులు 3 కోడళ్ళు 8 మంది తప్ప ప్రపంచమంతా కూడా అపవాది బోధ వైపు వెళ్ళిపోయారు. దేవుని పూర్తిగా విస్మరించారు. అలాంటి సందర్భంలో ఒక జలప్రలయం దేవుడు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దేవుని మాటలకు వ్యతిరేకత అనేటువంటిది మొదటి నుంచే ఉందా అంటే అవును ఉంది, ఖచ్చితంగా ఉంది. అందులో ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఏమిటంటే దేవుని బోధను తీసుకొని వెళ్ళినటువంటి నోవాహు దాదాపుగా 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కలంటే ఒక్కరు ఆ పక్షంగా రాలేదు.
అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, నోవాహు స్థానంలో నేను కనుక ఉంటున్నట్లయితే చాలా విసిగిపోయేవాడిని. అసలు బైబిల్ వదిలిపెట్టి అసలు మారటం లేదు అని వేరే ఉద్యోగం చూసుకొని వేరే పని చూసుకునేవాడిని. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒక్కొక్కరు కొన్ని ఊర్లలోకి వెళ్ళి ఒక వారం రోజులు చెప్తారు, ఎవరు మారలేదండి. నెల రోజులు చెప్తారు, ఎవరు మారలేదు, అనవసరం బ్రదర్ ఊరు అంటారు. సంవత్సరం పోరాడని వేస్ట్ బ్రదర్ ఊరు అంటాడు. అట్లా అనుకుంటే నోవాహు 125 సంవత్సరాలు పోరాడాడు. బట్ ద రిజల్ట్ ఈజ్ 0. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే దేవుని మాటలను ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం మన మీద ఉంది. మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం, ఇది ఈవేళ ప్రారంభమైనటువంటి పోరాటం కాదు. ఏదేను తోటలో మొదటి మానవుల దగ్గర ప్రారంభమైనటువంటి పోరాటం. దేవుని మాటలను తప్పించాలి అని చేస్తున్నటువంటి అపవాదితో ప్రారంభమైనటువంటి పోరాటము. ఆ పోరాటంలో దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా వారి ప్రాణాలు సైతం అర్పించి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇది మనం గమనించినప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఈ మాటలకు వ్యతిరేకులు ఉన్నారా అంటే అవును, ఉన్నారు. మనం చూసినట్లయితే పాగాన్ వరల్డ్, అన్యజనులందరూ కూడా, అన్యజనుల రాజ్యాలన్నీ కూడా పూర్తిగా దేవుడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి నిజమైన దేవుడు, నిజమైన ఆరాధన, దేవుడు చెప్పిన మాటలు పూర్తిగా ఆ బోధ మొత్తం కూడా పక్కకు తప్పించేశారు. ప్రపంచం అంతా కూడా ఎటు వెళ్ళిపోయింది అంటే దేవుని మాటలను విస్మరించి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం, నిర్గమకాండంలో చూస్తూ ఉంటాం. ఇక తర్వాత పాత నిబంధన చరిత్ర అంతా కూడా మనం చూసినప్పుడు అన్య సామ్రాజ్యాలను మనం చూస్తూ ఉంటాం కదా. అష్షూరు సామ్రాజ్యం కావచ్చు, బాబిలోన్ కావచ్చు, మెడో పర్షియన్ కావచ్చు. మరొక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా దేవుని మాటల నుండి తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి వారే. అయితే దేవుని కొరకు దేవుని బిడ్డలు ఉన్నారు కదా అని అంటూ ఉంటారు. ఇందులో కూడా దురదృష్టకరమైనటువంటి మరొక విషయం ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీల్లో కూడా అంతర్గతమైనటువంటి ఒక పోరాటము. అదేమిటి అంటే ఎవరు దేవుని మాటలు వింటారు, ఎవరు దేవుని మాటల నుండి తొలగిపోతారు అని మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీల్లో కూడా మనం గమనించినప్పుడు దేవుని మాటల నుండి తొలగిపోయినటువంటి వారే ఎక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు. దానికి ఒక నిదర్శనం ఏమిటి అంటే యెరూషలేమును నాశనం చేసేటప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, యెరూషలేములో ఒక్కడు నీతిమంతుడు గనక కనబడితే నేను యెరూషలేమును వదిలిపెట్టేస్తాను అని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సోదొమ గొమొర్రా కొరకైతే అబ్రహాం బార్గెన్ చేశాడయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెట్టవా, 45 ఉంటే విడిచిపెట్టవా, 30 ఉంటే, 20 ఉంటే, 10 ఉంటే అని. అందులో 10 మంది నీతిమంతులు కూడా లేరు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం అనేటువంటిది నాశనం అయిపోయింది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, 10 అనేటువంటిది నిజంగా చాలా పెద్ద సంఖ్య. యెరూషలేములో కనుక చూసినట్లయితే ఒక్కడు నీతిమంతుడుంటే, ఇదే ఒక్కడు నీతిమంతుడుంటే సొదొమ గొమొర్రా వదిలిపెడతానంటే అవి భూమి మీద ఇంకా ఉండేవి. ఎందుకంటే లోతు అనే నీతిమంతుడు ఉన్నాడు అక్కడ. అంటే దేవుని బిడ్డల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే దేవుని మాటలను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు, వ్యతిరేకించేటువంటి వారే చరిత్రలో మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. ఇక ఈ ఆలోచనతో కనుక మనం ముందుకు వచ్చినట్లయితే క్రొత్త నిబంధన దినాల్లో బోధ నుంచి తొలగిపోవటమో, దేవుని మాటల నుండి తొలగిపోవటమో, వ్యతిరేకత రావటమో ఇది క్రొత్త విషయమేమి కాదు. ప్రపంచానికి చాలా పరిచయమైనటువంటి విషయమే. ఇవాళ సువార్థికులకి కొందరికి కొత్తగా ఉండొచ్చేమో కానీ దేవుని మాటల విషయంలో ప్రపంచంలో మొదటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఏదేను తోట దగ్గర నుంచి పోరాటం జరుగుతూ ఉంది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి కూడా పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం ఎంతకాలం ఉంటుందంటే ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ పోరాటం అలాగనే ఉంటుంది. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన దినాలకు గనక మనం వచ్చినట్లయితే మనకెవరు ఉన్నారు, వ్యతిరేకులు మనకెవరు ఉన్నారు? మొట్టమొదట అపోనెంట్స్, ఎదురాడేటువంటి వారు లేదా వ్యతిరేకులు ఎవరు ఉన్నారు? పాత నిబంధన కాలంలో ఎవరున్నారంటే అన్ని జనులందరూ కూడా వాళ్ళే. సాక్షాత్తు దేవుని బిడ్డల్లో కూడా మెజారిటీ దేవుని వైపు ఉన్నటువంటి వాళ్ళు కాదు. పేరుకు దేవుని బిడ్డలు కానీ దేవుని వాక్యాన్ని వదిలిపెట్టినటువంటి దేవుని బిడ్డలు. ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా మనకు అదే తెలియజేస్తూ ఉంది. ఇక ఇప్పుడు క్రొత్త నిబంధన దగ్గర కనుక వచ్చినట్లయితే క్రొత్త నిబంధనలో కూడా మనము పదే ఇందాక చెప్పాను కదా, క్రీస్తు ప్రభు జీవితం ఆయన బోధించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి సిలువ వేయబడే వరకు ప్రతిరోజు కూడా వెళ్తే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మనకలాగా మన ప్రసంగాల్లాగా క్రీస్తు ప్రభు ప్రసంగాలు సాగలేదు. క్రీస్తు ప్రభువును అడ్డుపడేటువంటి రిలీజియస్ లీడర్స్ ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులు అయితేనేమి, పరిసయ్యులు అయితేనేమి, సదుకాయులు అయితేనేమి అడుగడుగున ఎదురుపడుతూ ఉన్నారు. దానికి క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రలు రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహానే దానికి రుజువు.
క్రీస్తు ప్రభు ఆయన బోధించేటప్పుడు ఎన్ని రకాలుగా ఎదురాడాడు అనేటువంటిది. చివరికి ఆయన జీవితం ఏమైపోయిందంటే వాళ్ళతో ఎదురాడి వారందరూ కలిసి ఆయన సిలువ వేసినటువంటి పరిస్థితి అనేటువంటి తలెత్తింది. అంతేకాదు ఆయన వెళుతూ కూడా తన శిష్యులకు చెప్పి వెళ్ళినటువంటి మాటలు ఏమిటి అంటే, మత్తయి సువార్త మనం గ్రేట్ కమిషన్ అని చెప్పేసి ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 28వ అధ్యాయం మనం చూసినట్లయితే 18 నుండి 20 వచనముల్లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు ఏమీ చేయొద్దు. అంతేనా? అలా లేదా గ్రేట్ కమిషను? మనకెందుకు అలాగనే అర్థమైంది, మనం ఏమీ చెయ్యం. కొంతమందికి ఇది ఎలా అర్థమవుతుందంటే, కాబట్టి మీరు ఆదివారం ఆరాధనా కార్యక్రమాలని నడిపించుడి అన్నట్లుగా గ్రేట్ కమిషన్ అర్థమవుతూ ఉంటుంది. మనం ఎందుకో చదవటం అయితే బాగా చదువుతాము, బాగా బైహార్ట్ చేస్తూ ఉంటాము, బాగా బట్టి పడుతూ ఉంటాము. కానీ ప్రాక్టికల్గా మన లైఫ్లో వచ్చేసరికి గ్రేట్ కమిషన్ మనకెట్లా ఉంటుందంటే, కాబట్టి మీరు వెళ్ళి ఆదివారం ఆరాధనా కార్యక్రమాలని నడిపించుడి అన్నట్లుగా అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఆదివారం మాత్రమే పని చేస్తూ ఉంటాం. ముఖ్యంగా క్రీస్తు ప్రభు సంఘాలు ఎదగకపోవటానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక కారణం ఏమిటి అంటే, మనం ఆదివారం నడిచేటువంటి రైడ్లు బళ్ళు లాగా ఉంటూ ఉంటాయి. అంటే అందరూ కాదు, కొంతమంది వర్కర్స్ ఎలా ఉంటారంటే, ఆదివారం ఒకసారి ఒక ఆయన మేము వెళ్ళినప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో చేరాడు. అదేంటి ఉద్యోగులు అంటే, సేవ చేస్తున్నా కంటే సేవ ఆదివారం కదా సార్ అంటున్నాడు. మరి సోమవారం మంగళవారం అంటే సోమవారం మంగళవారం ఉండదు కదా, అందుకనే వెళ్ళిపోయి నేను వేరే దానిలో చేరాను. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, సేవ అంటే ఆదివారం అంతే. మరి సోమవారం నుంచి శనివారం వరకు ఖాళీగా ఉండటం ఎందుకు? నాకు ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదని అని అంటున్నాడు. అందుకనే ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో, ఒక ఉద్యోగంలో, మరుగుదానిలో చేరిపోతూ ఉంటామన్నమాట. అందుకనే పోరాటం అనేది లేదు. మనం పోరాడే పోరాటం అంతా కూడా ఆదివారం ఆరాధనలో విశ్వాసుల దగ్గర పోరాటమే కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి పోరాడేది లేదు. కానీ క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటి అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నిజంగా ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళుంటామా? ఈ రోజుకి కూడా భారతదేశంలో క్రీస్తు ప్రభు అంటే ఊరి బయట ఉన్న వాళ్ళ దేవుడే. ఆయన ఊరి బయట నుంచి ఇంకా ఊరు లోపలికి రాలేదు. చాలా ఊర్లలో ఊరి బయటే ఉన్నాడు ఇప్పటికి కూడా ఊరు లోపలికి రాలేదు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత అయినా ఊరు లోపలికి వస్తాడో రాడో తెలియదు. ఆయన ఎవరైనా తీసుకెళ్తే కదా, ఆ సువార్తను ఊరిలోకి తీసుకెళ్తే ఊరిలోకి వస్తాడు. ఇవాళ కూడా మీరు ఊరిలో కనుక చెప్తే క్రీస్తు ప్రభు అంటే వాళ్ళు అక్కడ ఉంటారండి ఊరి బయట. అడ్రస్ చెప్పేటప్పుడే ఏదన్నా ప్రార్థనకు వస్తున్నాను అనుకోండి. మొన్న మేము తెలంగాణ ఒక మీటింగ్కి వెళ్తుంటే మా కారు అలా చూడగానే అటేపు చివర అక్కడ జరుగుతుంది మీటింగ్ అన్నారు. మేమేం అడగలేదు కూడా అసలు. అయితే మేము అడగటానికే కారు ఆపి మా డోర్ తీసేలోపే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వీళ్ళు ప్రార్థనకు వచ్చే బ్యాచ్ లాగా ఉన్నారు. అక్కడండి అటేపు జరుగుతుంది మీటింగ్ ఊరి బయట, ఊరి చివర. ఇవాళ కూడా అలాగనే ఉంది పరిస్థితి. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మనం ప్రతి ప్రజ దగ్గరకు, జనము దగ్గరకు వెళ్ళాలి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు పదే తెలియజేస్తూ ఉంటాడు, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు అని చెప్పేసి అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని దగ్గరకు కూడా సువార్త వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభు ఆ గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞను వారికి ఇచ్చి వాళ్ళను పంపించడం జరిగింది. అయితే దీన్ని తీసుకున్నటువంటి వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితనో, అంటే క్రీస్తు ప్రభు అపోస్తులకు ఏ విషయాలైతే ఆజ్ఞాపించాడో వాటిలో వారికి ఇష్టమైనవి గైకొనుడని బోధించుడి. అట్లా కదా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నాకైతే అట్లే వినపడిద్దని. ఎందుకంటే అన్నీ గైకొనాలంటే కష్టం. కాబట్టి మనకెప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఈవెన్ క్వశ్చన్ పేపర్ రాయాలంటే కూడా ఒక ఎగ్జామినేషన్ పేపర్లో కూడా చాయిస్ ఉంటాయి. చాయిస్ లేకపోతే కుదరదు. క్రిస్టియన్ లైఫ్లో కూడా దేవుని ఆజ్ఞల్లో చాయిస్ ఉంటాయి. మనకి ఇష్టమైనటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రం చేస్తూ ఉంటాం. మనకు నచ్చలేదనుకోండి, మనం దాన్ని చెయ్యం. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు వారికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మతాల కంటే కూడా క్రైస్తవ్యం, నిజంగా చాలా మతాలతో కనుక మీరు పోల్చినట్లయితే క్రైస్తవ్యం అనేటువంటిది చాలా క్రొత్త మతం. ప్రపంచంలో దీనికంటే పురాతనమైనటువంటి మతాలు ఉన్నాయి.
కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక రన్నింగ్ రేసులో అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళిపోయినట్లుగా వెనకాల పుట్టినటువంటి క్రైస్తవ్యమో ముందు పుట్టినటువంటి మతాలన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్ద మతం ఏమిటి అని చెప్పేసి అంటే క్రైస్తవ్యం. ద లార్జెస్ట్ రిలీజియన్. మతము రిలీజియన్ అనేటువంటి వర్డ్కి అర్థం ఏమిటంటే బైండింగ్ టుగెదర్. కొంతమంది మతం కాదు మార్గం అంటున్నారు. అసలు మతం అంటే అర్థం ఏంటి? వాట్ యు మీన్? మతం కాదు అంటున్నావు, అవును అంటున్నావు. అసలు మతం అవునా కాదా అనేదానికి అసలు మతం అంటే అర్థం ఏంటి? మతం అనేటువంటి మాటకు బైండింగ్ టుగెదర్, కలిసి ఉండటమో. శాకాహార భోజనం అటేపన్నారు, అందరూ కలిసి వెళ్ళారు. రిలీజియన్ అది. అంతేగాని అదేం బూతు మాట, తప్పు మాట కాదు. అదేదో అనుకొని వీళ్ళు క్రైస్తవ్యం మతం కాదు మార్గం. అసలు మతం అంటే ఏంటి, అవునా కాదా అని నిర్ధారించేటప్పుడు అదేమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా దాటుకొని ఇది ముందుకొచ్చింది. ఇక్కడ దాని బలం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే ముందుకు రావడానికి క్రిస్టియానిటీ ఈజ్ ఎ టీచింగ్ రిలీజియన్. క్రైస్తవ్యము బోధించేటువంటి ఒక మతం. దాని బలం ఎక్కడ ఉందంటే బోధ. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏనుగు బలమైనదే కానీ నీళ్ళల్లో గనక వెళ్ళినట్లయితే నీళ్ళలో ఒక బలమైనటువంటి జీవి ఉంటుంది. ఏమిటది? మొసలు ఉంటుంది. నీళ్ళల్లో గనక వెళ్తే ఏనుగు కూడా ఎందుకు పనికిరాదు. ఎందుకంటే దాని బలం ఎక్కడ ఉంది అంటే మొసలు యొక్క బలం నీటిలో ఉంటుంది. క్రైస్తవ్యం యొక్క బలం అనేటువంటిది బోధలో ఉంది. ఆ బోధను ఎప్పుడైతే మనం వదిలిపెట్టేస్తామో, తగ్గించేస్తామో మన బలం తగ్గిపోతూ ఉంటుంది. ఆ బోధను ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించగలుగుతామో మన బలం అనేటువంటిది పెరుగుతుంది. క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో అంత బలంగా ఉండటానికి కలిగిన కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభు బోధించాడు, అపోస్తులు బోధించారు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు బోధించారు. ఎక్కడికి వెళ్ళినా శ్రమలు వచ్చి చెదిరిపోయినా కానీ వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు తిరిగారు. వాళ్ళు బోధించారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఖచ్చితంగా బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఆ బోధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అయితే ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే మరి మనకు ఎవరు ఉన్నారు వ్యతిరేకులు అంటే ఇప్పటికి మనం సగం చెప్పేశాం. మనం బోధిస్తూ ఉన్నాం, బోధించమని క్రీస్తు ప్రభు చెప్పాడు, ఆ బోధన మనకు అప్పగించాడు. ఈ బోధకు ఎవరైతే ఎదురాడుతూ ఉన్నారో, వ్యతిరేకులుగా ఉన్నారో, ఒప్పుకోనటువంటి వారు ఉన్నారో అప్పుడు వారందరూ రెండు పక్షాలు అవుతారు. ఇప్పుడు ఏకాభిప్రాయం అని అంటారు కదా, అందరూ అంగీకరిస్తే అసలు సమస్య లేదు. అవుననే వాళ్ళు కొందరు, కాదనే వాళ్ళు కొందరు ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? రెండు వర్గాలు, రెండు పక్షాలు అవుతాయి. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి బోధన వెళ్ళి ప్రకటించో దాన్ని కాదు అన్నటువంటి ఒక వర్గం అనేటువంటిది ఏర్పడుతుంది. పాత నిబంధనలో కూడా మనం గమనించాం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, అన్యజనులు, దేశాలు, వారందరూ కూడా దేవుని బోధన వ్యతిరేకించిన వారే. ఈరోజు కూడా మనం గమనించినప్పుడు వ్యతిరేకించేటువంటి వాళ్ళతో కనుక మనం పోల్చి చూసినట్లయితే మనం మైనారిటీ, బహు కొద్ది మందిమే మనం ఉన్నాం, చాలా కొద్ది మందిమే. ఎవరు ఉన్నారు అని కనుక మనం గమనించినట్లయితే ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళు క్రొత్త నిబంధనలో తెలియజేస్తూ ఉంటాడు, అబద్ధ బోధకులు అని అంటూ ఉంటాడు. అంటే దేవుడు చెప్పినటువంటి బోధన కాకుండా దాన్ని మార్చి బోధించేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. మనం క్రొత్త నిబంధన అంతా కూడా క్రీస్తు ప్రభు అబద్ధ బోధన గురించి హెచ్చరించాడు, అపోస్తులు అబద్ధ బోధన గురించి హెచ్చరించారు, పత్రికలన్నింటిలో కూడా అబద్ధ బోధన గురించి వ్రాసినటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి బోధ అనేటువంటిది మార్చబడుతుందా, బోధన మార్చి చేసేవాళ్ళు ఉన్నారా, వస్తారా అంటే అవును, ఖచ్చితంగా వస్తారు. క్రీస్తు ప్రభు చెప్పాడు, ఆయన గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు వస్తారు అని తెలియజేశాడు. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పేతురు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే అబద్ధ బోధకులు మీలో ఉండరు. అట్లా కదా? వస్తారు ఒక ఆయన ఆశ్చర్యపడి, ఏంటండి మనలో కూడా అబద్ధ బోధకులు ఉంటారా అని. మనలో కూడా అబద్ధ బోధకులు ఉంటారా కాదు, మనలోనే ఉంటారు. బైబిల్ బయట ఉన్న వాళ్ళని గురించి కాదు, ఎక్కువగా హెచ్చరించింది ఏమిటి అంటే బయట ఇప్పుడు ఒక దొంగలాగా ఉన్నాడు అనుకోండి, పాత సినిమాలో చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పులిపురి, మెడలో ఒక రుమాలు, ఒక గల టీషర్టు, లుంగి కట్టుకొని వస్తే ఈయన రౌడీ అనేదానికి ఒక గుర్తు. లేకపోతే దొంగలు కూడా ఉంటారు, వాళ్ళు దొంగ అనేదానికి గుర్తు. లేకపోతే సమాజంలో ఏవో గుర్తులు ఉంటాయి. కానీ అలా గనక ఎవరు గుర్తు వాళ్ళకి గనక ఉంటే గుర్తుపట్టేయచ్చు. అబద్ధ బోధకుడు, నేను అబద్ధ బోధకుడిని అని రాసుకొని రాడు. మెడలో ఒక బోర్డు వేసుకొని నేను అబద్ధ బోధకుడిని అని రాడు. ఎలా వస్తాడైనా?
గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు. అంటే గొర్రె ఎలా ఉంటుందో అలాగనే ఆ తోడేలు పైన చర్మం వేసుకొని వస్తుంది. అంటే మనం ఎలాగైతే ఉంటామో, అసలు బోధకుడు ఎలా ఉంటాడో, అసలు బోధకుడు ఎలా బైబిల్ తీసుకొని సంచి తగిలించుకొని వస్తాడో అలాగనే వస్తాడు. అలాగ వస్తే కదా అసలు మోసపోయేది. కాబట్టి తెలిసే విధంగా కనుక ఉన్నట్లయితే అసలు దానివల్ల ప్రమాదం లేదు. ప్రమాదం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే అది తెలియకుండా వస్తేనే ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారా అంటే అవును, అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు మొదటి శతాబ్దంలో కూడా మనం గమనించినప్పుడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు అని చెప్పేసి అంటున్నాడు. మీలోను అంటే క్రైస్తవుల గురించే రాస్తున్నాడు. పత్రికలు రాసిందంతా కూడా క్రైస్తవులకే. కాబట్టి క్రైస్తవుల్లో అబద్ధ బోధకులు ఉంటారా అంటే అవును, అబద్ధ బోధకులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు. ఈ భూమి అంతమయ్యే వరకు కూడా వారి పాత్ర అనేటువంటిది అలా ఉంటుంది. అయితే ప్రశ్న ఏమిటి అంటే అసలు వాళ్ళు ఎందుకు అలాగా అబద్ధ బోధకులుగా మారారు? అబద్ధ బోధకులుగా మారడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు కొందరు ఎందుకు దేవుని వాక్యాన్ని మార్చి బోధిస్తున్నారు అని మనం గమనించినప్పుడు మార్చి బోధించడానికి కలిగినటువంటి కారణాలు ఉన్నాయి. అబద్ధ బోధకులైతేనేమి, లేకపోతే విమర్శకులైతేనేమి, లేకపోతే అన్యులైతేనేమి, లేకపోతే భ్రష్టులైతేనేమి, అంటే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, ఒకసారి వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకులే. మరలా చెప్తున్నాను, వ్యతిరేకులు అంటే ఒక అబద్ధ బోధకులే కాదు. అబద్ధ బోధకులు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు, అందులో అవిశ్వాసులు ఉన్నారు, అందులో భ్రష్టులు కూడా ఉన్నారు. మొదటి శతాబ్దంలో వీళ్ళందరూ కూడా కలిసి పోరాడినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించినప్పుడు వీరందరూ కూడా ఎందుకు అలాగా అయ్యారు? అప్పుడప్పుడు మనకి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, ఎందుకు వాళ్ళు అలాగా వ్యతిరేకులుగా మారారు? వ్యతిరేకులుగా మారటానికి కలిగిన కారణం ఏమిటి అంటే 4వ అధ్యాయం 4వ వచనము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డిదనము కలగజేసెను. వాస్తవంగా వారు దాన్ని తెలుసుకోలేకుండా అపవాది యొక్క ప్రమేయం అనేటువంటిది చాలా ఉంది. అందువల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అంతేకాదు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల, ఎవడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యాలు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించకుండా భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడవుతాడు. అంటే చివరికి ఆయన ఏమవుతాడంటే గర్వాంధుడైపోతూ ఉంటాడు. అంటే గర్వం కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈ గర్వం కలిగినటువంటి వాళ్ళు దైవభక్తికి సంబంధించినటువంటి అనుగుణ్యమైన బోధను అంగీకరించరు. ఈ గర్వం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నాకే తెలుసులే అనేటువంటి పరిస్థితి ఉంటే మనం ఏమి కూడా నేర్చుకోలేం. దేవుని వాక్యం కూడా మాకే తెలుసులే అనే పరిస్థితి ఉంటే ఏమీ నేర్చుకోలేరు. ఈరోజు మనం భిన్నమైనటువంటి బోధలు చూస్తూ ఉన్నాం. ఆ బోధల విషయంలో కూడా మాకు తెలుసు, మేము చేసేదే కరెక్టు అనే పరిస్థితి. కానీ బ్రదర్ బైబిల్లో ఇట్లా ఉందండి అంటే బైబిల్ కూడా తీయరు, బైబిల్ తీసి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎప్పుడైతే గర్వము ఉంటుందో, గర్వం ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఏమిటి అంటే మనము దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే పాపం అనేటువంటిది ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో పాపాన్ని ప్రేమించినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. యోహాను రాసినటువంటి సువార్త మనం గమనించినప్పుడు యోహాను ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం మనం గమనించినప్పుడు ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తమ క్రియలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వెలుగు లోకములకు వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవి కాబట్టి మనుషులు వెలుగును ప్రేమించలేదు. ఎందుకు వెలుగును ప్రేమించలేదంటే మన క్రియలు చెడ్డవి కాబట్టి. చెడ్డ క్రియలు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడునే ప్రేమిస్తారు కానీ మంచిని ప్రేమించలేరు.
ఉదాహరణకి అబద్ధమాడుతూ ఉన్నాడు అనుకోండి, నిజంగా ఆయనకి నిజమంటే చాలా ఇష్టం అండి, కానీ అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పగలరా? ఒక మనిషికి అబద్ధము ఆడేటువంటి వ్యక్తికి నిజమంటే చాలా ఇష్టం ఉన్న వ్యక్తి అబద్ధం ఆడగలడా? సత్యం అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి అసత్యాన్ని పట్టుకోగలడా? అసత్యాన్ని వెంబడించగలడా? అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపాన్ని ప్రేమిస్తూ ఉంటాడో, పాపాన్ని ప్రేమించినటువంటి సందర్భంలో ఇక దేవుని మాటలను, దేవుని ఉపదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు ప్రేమించలేడు, అనుసరించలేడు. మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఎందుకు ప్రజలు దేవుని వాక్యాన్ని, దేవుని బోధను వాళ్ళు విస్మరిస్తున్నారు, వ్యతిరేకులుగా మారుతున్నారు అంటే, మనకు లోకంలో కనబడేటువంటి ఆచారాలు, పారంపర్యాలు. క్రీస్తు ప్రభు ఉన్నటువంటి కాలంలో కూడా ఈ ఆచారాలు, పారంపర్యాల వల్ల సాక్షాత్తు క్రీస్తు ప్రభు దగ్గరకు రాలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుని వాక్యమును విడిచిపెట్టి. ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్నో పారంపర్యాలు ఉంటాయి. అది ఈ పారంపర్యాలు కూడా 2 రకాల పారంపర్యాలుగా మనం చెప్పొచ్చు. అదేంటి, పారంపర్యాల్లో 2 ఉంటాయా అంటే అవును, ఖచ్చితంగా ఉంటాయి. ఒకటేమిటి అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా రానివి, 2 దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వచ్చేవి. ఉదాహరణ, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి, ఇది మా పారంపర్యం అన్నారనుకోండి, అక్కడ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వచ్చేదేమీ లేదు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పారంపర్యాలు ఉంటాయి. అంటే వాళ్ళ దేవుడు కావచ్చు, వాళ్ళ దేవతలు కావచ్చు, లేకపోతే వాటి ఆరాధనలు కావచ్చు. మొదటి శతాబ్దంలో మనం చూసిందంతా కూడా అదే. ఆ పారంపర్యాలు ఎప్పుడైతే వాళ్ళు ప్రేమించారో, అది ప్రేమించినప్పుడు వాళ్ళు దేవుని బోధ దగ్గరకు రాలేరు. ఈరోజు కూడా చాలామంది వాక్యం మీరు బాగానే చెప్తున్నారు అని అంటారు, కానీ రాలేరు. కారణం ఏమిటి అంటే, వారు వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎదురాడేటువంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు. ఈరోజు కూడా ఎదురాడేటువంటి వారు అబద్ధ బోధకులు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. ఈరోజు కూడా కావలసినంత మంది వ్యతిరేకులు ఉన్నారు దేవుని వాక్యానికి. ఎందుకు వీళ్ళంతా కూడా వ్యతిరేకులు అయ్యారు అంటే, అపవాది వాళ్ళను మోసగించడం వల్ల వాళ్ళు వ్యతిరేకులు అయ్యారు, వాళ్ళకున్నటువంటి గర్వాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకులు అయ్యారు, పాపాన్ని ప్రేమించడాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకులు అయ్యారు. అంతేకాదు, మనకు లోకంలో ఉన్న ఆచారాలు, పారంపర్యాల వల్ల వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకులుగా మారిపోయారు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, మరి వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి? ఏ విధంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? అసలు వాళ్ళతో మాట్లాడాలా, మాట్లాడకూడదా, వాళ్ళని అట్లా వదిలేయాలా? ఇది పెద్ద $1 బిలియన్ ప్రశ్న అనమాట. ఇప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించేటువంటి ఒక వ్యక్తి, వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏదన్నా చెప్పాలా, చెప్పకూడదా? అసలు ఎస్ ఆర్ నో, చెప్పాలా, చెప్పకూడదా? ఒకసారి ఒక ఊరు వెళ్తే చెప్తూ ఉన్నారు, బ్రదర్ వాళ్ళ జోలు మనకు వద్దండి, మనం చూసుకుందాం, మనం చెప్పుకుందాం. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? మేము కర్ణాటక వెళ్తే, బ్రదర్ వద్దండి, మనం చూసుకుందాం, మనం చెప్పుకుందాం. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అన్న దానిలో మీ పక్క బజారు లేరా? వాళ్ళు లేరా? కాబట్టి ఈరోజు చెప్పాలా, చెప్పకూడదా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ప్రపంచమంతటికి కూడా సత్యాన్ని చెప్పవలసిన వాళ్ళము. క్రీస్తు ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి. ముఖ్యంగా దేవుని మాటలను తీసుకొని వెళ్ళేటువంటి విషయంలో మనం అందరి దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 24 మరియు 25 వచనాలు మనం గమనించినప్పుడు, సత్యవాక్యమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సును దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలో నుంచి తప్పించుకొని మేలు కొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి యొడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను. అందరి యొడల సాధువుగా ఉండాలి, అందరి యొడల ఆయన బోధింప సమర్థుడుగా ఉండాలి. అంటే బోధన చేయమంటున్నాడా అంటే అవును, ఖచ్చితంగా చేయమంటున్నాడు. నువ్వు చెప్తే కదా తెలిసేది. లోకంలో ఒక సామెత ఉంటుంది, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారని.
చెప్తే కదా తెలిసేది, మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి సత్యం అనేటువంటిది మనం నోరు విప్పి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే ఒకసారి ఒకరు అన్నారు, నోరిప్పి చెప్తే గొడవ అయింది కదా అని. గొడవ ఎందుకు అవుతుంది? గొడవ కాకుండా చెప్పకూడదా? అంటే ఇక్కడ సమస్య ఎలా ఉంటుందంటే, మొదటి శతాబ్దంలో కూడా క్రైస్తవులు ఎవ్వరు కూడా గొడవ పెట్టుకునేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు. క్రీస్తు ప్రభు కూడా గొడవ పెట్టుకునే స్వభావం ఉన్న వ్యక్తి కానే కాదు. కానీ క్రీస్తు ప్రభు బోధించినప్పుడు అటువంటి వాళ్ళ, అంటే అవతలి వైపు ఉన్నటువంటి వాళ్ళ మనస్సును బట్టి అక్కడ సమస్య ఏర్పడింది. కానీ 1% కూడా క్రీస్తులో సమస్య లేదు. క్రీస్తు సత్యాన్ని చెప్పటమే ఆయన ఉద్దేశం, కానీ ఒక సమస్యను సృష్టించడం ఆయన ఉద్దేశం కాదు. కానీ సమస్యను సృష్టించడం ఆయన ఉద్దేశం కానప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళి సత్యాన్ని చెప్పినా సమస్య వచ్చింది. అపోస్తులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యను సృష్టించడం వాళ్ళ ఉద్దేశం కాదు. కానీ ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వాక్యం చెప్పినా, సత్యాన్ని చెప్పినా సమస్య అనేటువంటిది వస్తూనే ఉంది. కాబట్టి ఈరోజు సమస్య వస్తుంది అని చెప్పేసి నేను నోరే విప్పనంటే, స్థానిక సంఘంలో కూడా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే సంఘ సభ్యులకే నచ్చదు. అలాగని ఇప్పుడు మనం నోరు మూసేసుకుంటామా? కాబట్టి సత్యం అనేటువంటిది ప్రకటించబడినప్పుడు ఎక్కడ అసత్యం ఉంటుందో, అసత్యం ఉన్నప్పుడు వారికి నచ్చదు, ఇష్టపడరు వాళ్ళు. సమస్య అనేటువంటిది వస్తుంది. అది అవతల వారిలో సమస్య, కానీ ఇది చెప్పేటువంటి వారిలో ఉన్న సమస్య కాదు. క్రీస్తులో ఏ సమస్య లేదు, కానీ ఆయన బోధించినప్పుడు సమస్యలు వచ్చినాయి. చివరికి ఆయన సిలువ వేసి చంపారు. అపోస్తుల్లో ఏ సమస్య లేదు, కానీ వాళ్ళు బోధించినప్పుడు సమస్యలు వచ్చినాయి. చివరికి అపోస్తులు అందరూ కూడా హతసాక్షులు అవ్వవలసిన పరిస్థితి వచ్చింది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సౌమ్యులే, సాత్వికులే, సాత్వికంతో బోధించారు. కానీ వాళ్ళు బోధించినప్పుడు సమస్యలు వచ్చినాయి. ఈరోజు కూడా మనం ఎంత సాత్వికముగా బోధించినా, సమస్య అనేటువంటిది మన ఉద్దేశం కాకపోయినా, మనము సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సమస్య లేకుండా ఉంటేనే సత్యాన్ని చెప్తాను అంటే నువ్వు ఎన్నటికీ సత్యాన్ని చెప్పలేవు. ఎందుకంటే సమస్య లేనటువంటి ప్రదేశమే ఉండదు. ఈవేళ నిజంగా స్థానిక సంఘాల్లో, మా స్థానిక సంఘంలో ఏ సమస్య లేదని చేయెత్తే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అనేక సందర్భాల్లో సేవకులు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే కొంతమందికి గుచ్చుకొని నొచ్చుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాక్యం ఇంత తెలిసినటువంటి విశ్వాసులే వాక్యాన్ని చెప్తూ ఉంటే సహించలేని పరిస్థితి అయితే లోకంలోకి వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది పరిస్థితి? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కనుక చూసినట్లయితే, ప్రవక్తలు వాళ్ళు పడినటువంటి బాధలు ఒక రకమైనటువంటి బాధలు కాదు. వాక్యాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు ఇర్మియాని నీళ్లు లేని గుంటలోకి దింపారు. వాస్తవంగా చంపేద్దామని ఉద్దేశం. కానీ పక్కన ఎవరో వచ్చి, వద్దురా బాబు, ప్రవక్తను చంపితే అరిష్టమో, మన దేశానికి ఊరికి మంచిది కాదంటే, మరి ఈ మాటలు వినలేకపోతున్నాం ఎలాగంటే, ఆ నీళ్ళు లేని గుంటలో పడేయండి, ఆడే చేస్తాడు. ఇర్మియా చేసిన ఏకైక తప్పు ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. ఏమిటి ఆయన చెప్పింది? బబులోను వాళ్ళు రాబోతూ ఉన్నారు, మన దేశమంతా నాశనం అవుతూ ఉంది, మగవారందరూ కూడా చనిపోబోతూ ఉన్నారు. అంటే భార్యలకు భర్తలు ఉండరు, పిల్లలంతా కూడా చనిపోబోతూ ఉన్నారు. మీ పిల్లలు వీధుల్లో ఆడుకునేటువంటి పిల్లలు ఇక మీదట ఉండరు, వాళ్ళు చనిపోతారు. ఒకవేళ పెళ్ళి ఏదన్నా జరుగుతుందనుకోండి, భార్యకు భర్త ఉండరు, భర్తకు భార్య ఉండరు. ఇది చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ వాస్తవాలే. కానీ వాళ్ళకి ఎట్లా ఉన్నాయి? ఓరి వచ్చాడా ఇర్మియా, వాడు నోరిప్పాడంటే అరిష్టమే, వాడు నోరిప్పాడంటే నాశనం 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 అంటూ ఉంటారు అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాస్తవం అది జరిగింది, అదే జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఏమిటి అంటే, సమస్య వస్తుంది అని చెప్పేసి మనం సత్యాన్ని చెప్పకుండా ఉండటం మంచిది కాదు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. అదేమిటి అంటే, కొంతమంది చెప్పాలి కదా అని చెప్పేసి ఇక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నాడు, వాక్యం చెప్పేటప్పుడు ఇంజెక్షన్ లాగా మెత్తగా స్మూత్గా ఎక్కించవచ్చు, బాంబు దాడిలాగా 4 ఇసిరేసి కూడా రావచ్చు అని. అంటే సత్యం ఇదే, కానీ నువ్వు ఎట్లా దాన్ని ప్రజెంట్ చేస్తావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకా మోటుగా చెప్పాలి అంటే, బాబు మీ నాన్న ఉన్నాడా అనేదానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనేదానికి తేడా ఉంటుంది. అది అంటే అమ్మ మొగుడు అంటే ఆయన కాదా అంటే అదే, కానీ అది విధానం కాదు. వాక్యం చెప్పేటంటే ద వే ఆఫ్ ప్రజెంటేషన్, సత్యమైతే ఇదే చెప్పాల్సింది, కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, అది చాలా 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 ఇంపార్టెంట్. అంటే చెప్పే విధానంలో చెబితే కూడా వాళ్ళు క్రీస్తు ప్రభువుని చంపారు కదా అంటే వాళ్ళు చంపుతారు, వాళ్ళు అలానే చేస్తారు.
కానీ చెప్పేటువంటి విధానం మాత్రమో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ మాత్రం మనం తప్పిపోయినా ఆ దూషణ మనకు కాదు, దేవునికి, దేవుని సంఘానికి దూషణ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి ముగించేస్తాను. ఎట్లా మనం ప్రజెంట్ చేయాలి? ఖచ్చితంగా సమస్య అయితే వస్తుంది. సమస్య రాకుండా దేవుని వాక్యం ప్రకటించడం అనేది ఉండదు. ఎందుకంటే సమస్య మనలో కాదు, దాన్ని వినే అవతల వాళ్ళలో ఉంది. క్రీస్తు ప్రభుకి వచ్చింది, అపోస్తులకి వచ్చింది, మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి వచ్చింది, అది ఇవాళకి వస్తూనే ఉంది, భూమి ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది. సమస్య మనలో లేకపోయినా అవతల వైపు నుంచి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా బోధించేటువంటి మన వైపు నుంచి సమస్య రాకూడదు. ఎట్లా మనం బోధించాలి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఈరోజు ఎక్కువ మంది సత్యాన్ని చెప్తూ ఉన్నారు, ప్రేమ కలిగి చెప్పటం లేదు. అది మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు అన్నాడు ఒక ఆయన. నోరిప్పితే ఒకసారి ఒక ఊరు వెళ్ళి అడ్రస్ అడిగితే నాశనం అయిపోతారు, మీరంతా నాశనం అయిపోతారు, మీరంతా నరకానికి వెళ్తారు అని చెప్పి అయ్యగారేగా అంటే ఆయనే అంటుంది లోకల్ నుంచి ఇంకొక ఆమె. అయితే ఈ సందు చివరు ఉంటాడు, వెళ్ళండి అన్నారు. తీరా వెళ్తే ఆయన మన క్రీస్తు సంఘం ప్రీచర్, వాళ్ళు చెప్పిన అడ్రస్. అంటే ఊరిలో వాళ్ళకి ఆయన చెప్పే ప్రసంగం ఏమిటి అంటే మీరు నాశనం అయిపోతారు, నరకానికి వెళ్తారు, కాలిపోతారు, బూడిదైపోతారని పైన హారన్స్ గొట్టాలు పెట్టి మరి ఊరంతటికి వినిపిస్తాడు. ఇది వినలేక ఒకసారి పోలీసులకి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఆ యాంప్లిఫైర్ లోపలే ఇచ్చారు. ఆయన మరలా అక్కడి నుంచి యాంప్లిఫైర్ తెచ్చి మరలా పైన పెట్టి అంటున్నాడు సువార్త విజయం అంటున్నాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే సువార్త విజయం. యాంప్లిఫైర్ వెనక్కి వచ్చి మరలా హారన్స్ అక్కడ పెట్టి తెల్లారి నుంచి తిట్టడం మొదలుపెట్టి సువార్త విజయం అంటున్నాడు. ఇది అని మనం ఎట్లా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాం? నిజంగా క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రేమ కలిగి చెప్పేటప్పుడు ఆ ప్రేమ మన మాటలో అర్థమవుతుంది. ఒకసారి నేను ఒక లెసన్ చదువుతూ ఉంటే ఒక స్థానిక సంఘంలో ఒక ఆమె చాలా కాలం నుంచి వస్తుంది, అటెండ్ అవుతూ ఉంది. ఆమెకు అంత వాక్యమంతా కూడా చెప్పారు కానీ ఆమె మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు. కానీ ఒక ఎల్డర్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఎల్డర్ దగ్గర చెప్పమని చెప్పేసి అన్నప్పుడు అంతా చెప్పామండి, అన్ని విషయాలు చెప్పాము, అయినా పొందటం లేదంటే ఆ విషయాలు ఆయన మరలా చెప్పాడు ఆమెకి. మరలా చెప్తే నేను బాప్తిసం పొందుతానందా. పక్కన ఉండి వింటున్నటువంటి ప్రీచరు ఇవే విషయాలు నేను చెప్పాను, కొత్త విషయాలు ఏం చెప్పారు వాళ్ళు అంటే, ఆయన చెప్పేటప్పుడు ఆయన కళ్ళలో నేను నాశనం అయిపోతానేమో, నా ఆత్మ నరకానికి వెళ్తుందేమో అనే ఆ బాధ ఆయన కళ్ళలో కనబడింది నాకు. మనము మనుషులం, చాలా ఎక్స్ప్రెషన్స్ మనలో ఉంటాయి. కోపం వస్తే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బాధ వస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రేమ వస్తే ఒక రకంగా ఉంటుంది. తల్లి అమ్మ నాయన అని పిలిచేటువంటి ఆ ప్రేమ మనకు అర్థమవుతుంది, రే అని పిలిచే గద్దింపు మనకు అర్థమవుతుంది, అరే నాయన బాబు అట్లా కాదురా అనేటువంటి ఆ బుజ్జగింపు కూడా మనకు అర్థమవుతుంది. చెప్పినటువంటి అదే మాటలు అదే వాక్యాలు ఈయన కూడా చెప్పాడు. కానీ చెప్పినప్పుడు నిజంగా దీనికి నువ్వు లోబడకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆ బాధ ఆయన కళ్ళలో కనబడింది. కాబట్టి నేను ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మనం ఏం చెప్తున్నాము అనేటువంటిది ముఖ్యమే, కానీ అంతకంటే ఏమిటంటే ఎలా చెప్తున్నాము అనేటువంటిది కూడా ముఖ్యం. అది కనుక ఎదుటి వాళ్ళు గ్రహిస్తే ఇది మనల్ని విమర్శించడానికో మనల్ని తిట్టడానికో వాళ్ళు ఇది చెప్పటం లేదు, ఇది సత్యము, దీన్ని వినకపోతే మనమే నష్టపోతామో, మన మీద ప్రేమ ఉండబట్టి వాళ్ళు చెప్తున్నారు అనేటువంటిది కనుక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని వింటారు. అపోస్తలుడైనటువంటి పౌలు 4వ అధ్యాయం 15వ వచనం ముగించేస్తున్నా నేను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుతాము. కాబట్టి సత్యాన్ని చెప్పటం మాత్రమే కాదు, ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. ఆ ప్రేమ కనుక లేకపోతే మిస్ఫైర్ అయిపోతుంది. అది ఈరోజు చాలా చోట్ల అలాగనే మిస్ఫైర్ అవుతుంది. సత్యమే చెప్తున్నారు, లేదా నేను చెప్పింది బైబిల్లో లేదా, రెఫరెన్స్ లేదా తీయ అంటాడు. నువ్వు చెప్పింది ఉంది, కానీ ప్రేమ కలిగి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పేటప్పుడు, వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్ళకూడదు. విమర్శలు అనేటువంటి అంటే ఒక మనిషిని విమర్శించటమో కించపరచటమో మన ఉద్దేశం కాకూడదు.
ఒకవేళ వాళ్ళు మనల్ని వ్యక్తిగతంగా తిట్టవచ్చు, విమర్శించవచ్చు, మనం మాత్రం వ్యక్తిగతమైన, ఎందుకంటే ఆ వ్యక్తిని నిందించడం మన పని కాదు. మన పని ఏమిటి అంటే వారికి వాక్యాన్ని తెలియజేయాలి అనేటువంటిదే పని. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇక నేను ముగించేస్తాను పాయింట్లు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ముఖ్యమైనటువంటి మరొకటి ఏమిటి అంటే వాగ్వాదాలు, గొడవలకి మనం వెళ్ళకూడదు. కొన్నిసార్లు సత్యం చెబుదాం, బైబిల్ మాట్లాడదామని మొదలు పెడతారు, కొట్టుకొని చొక్కాలు చింపుకొని అక్కడి నుంచి వస్తారు. 2 బజార్లు కుక్కలు ఒక చోట కనుక చేరినాయి అనుకోండి, ఏమవుతుంది? అలా వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కింద మీద పడి కలబడి కరుచుకుంటే, ఆ తర్వాత అది గాయాలతో రక్తాలు కారుతూ అటు వెళ్తుంది, ఇది గాయాలతో రక్తాలు కారుతూ ఇటు వెళ్తుంది. అట్లెప్పుడు కూడా ఉండకూడదు. సత్యం మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడుకొని ప్రేమతోనే వెళ్ళాలి, కానీ అది వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు కానీ లేకపోతే గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దారి తీయకూడదు. క్రీస్తు ప్రభు కూడా సమస్య ఇది పెరుగుతుంది, ఇది వేరే విధంగా వెళ్తుంది, ఆయన రాళ్ళు రువ్వటానికి ఎత్తినప్పుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము చెప్పటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సత్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు, చెప్పాలి, ఇది ఎప్పుడు కూడా అవసరమే. కానీ చెప్పేటువంటి సందర్భంలో కూడా మనం ఎలా చెప్తున్నాము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ భూమి ఉన్నంత వరకు బోధ విషయంలో వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే చెప్పవలసినటువంటి బాధ్యతను మనం ఎప్పుడూ కూడా మనం విస్మరించకూడదు. చెప్తే సమస్య వస్తుందేమో అంటే క్రీస్తుకు వచ్చింది, అపోస్తులకు వచ్చింది, మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు కూడా వచ్చింది. కానీ చెప్పేటప్పుడు మాత్రం ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, వ్యక్తిగతమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళకూడదు, గొడవలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దారి తీయకూడదు. అలా గనక తీసినట్లయితే అది మనం దేవుడు చెప్పినటువంటి విధానంలో వెళ్ళలేదు అనేటువంటి విషయాల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమయం ఇప్పటికే అయిపోయింది కాబట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ముగిస్తూ ఉన్నాం.